నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాల్లోకి వెళితే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాలలో మంత్రి విడుదల రజని, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలువురిని సత్కరించారు. కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడిపందాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. సరైన చర్యలు తీసుకుని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెంలోని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు జరగనున్న 132వ ఉరుసు మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ సలహాదారు షేక్ మహమ్మద్ జియావుద్దీన్, హజ్రత్ కాలే మస్తాన్ షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, మత పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే శ్రీ హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా మహాత్ముల గంధ మహోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలో ఉసురు తగులుతుందని తీవ్రంగా రామకృష్ణ వ్యాఖ్యానించారు. కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచ కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో.
కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. సంపత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి దర్శన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంపత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన మకర జ్యోతి దర్శన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంపత్ నగర్లోని హరిసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప భజన, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో భక్తులు మకర జ్యోతి దర్శనం చేసుకుని తరించారు. ఆకాశంలో కూడా ప్రతి సంవత్సరం లాగా నక్షత్రం దర్శనమివ్వడం కూడా జరిగింది. మరియు ఈ సంవత్సరం కూడా భక్తులు మన మండల పూజ 41 రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, విఘ్నేశ్వర స్వామి, వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని చెన్నై హైవేలో నిర్మించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. దానికి ఆనుకొని 1 ఎకరం 25 సెంట్లలో వేద పాఠశాలను కూడా నిర్మిస్తూ ఉన్నాము. దానిలో శైవం, వైష్ణవం, అలాగే మన వ్రతాలు చేయటం, నోములు నోసుకోవటం, మన వివాహాలు చేయటం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయటం కూడా నేర్పడం. శిల్పారామం సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శిల్పారామం సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగే సంక్రాంతి సంబరాల్లో పాటల కచేరీ నిర్వహించారు. తోలుబొమ్మలాట కళాకారులతో రామాయణంలోని సీతాన్వేషణ ప్రదర్శన చేయనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పార్థసారథి తెలిపారు. శిల్పారామంలో సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. 13 నుంచి 16 వరకు శిల్పారామంలో రకరకాలైనటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేశాము. మొన్న ముగ్గులు పోటీలు జరిగినాయి. ముగ్గులు పోటీలు చాలా బాగా చేశారు, బాగా ఆనందదాయకంగా ఉన్నాయి. తర్వాత 13వ తారీఖున ముగ్గులు పోటీలు జరిగినాయి. ఇక్కడ జరిగేటువంటి సంస్కృతి కార్యక్రమాలకి మీడియా పార్ట్నర్గా సిటీ కేబుల్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సిటీ బ్రాడ్బ్యాండ్ వాళ్ళు మీడియేటర్గా వ్యవహరిస్తున్నారు. అందువలన గుంటూరు పట్టణ ప్రజలందరూ ఈ సిటీ కేబుల్ ద్వారా వీక్షిస్తారని, ఆనందిస్తారని, మీరంతా కూడా శిల్పారామం దర్శించి మా యొక్క కార్యక్రమాలన్నింటినీ చూసి జయప్రదం చేసి ఆనందిస్తారని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.
గుంట గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలను ఇచ్చారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేశారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. దానికి ఎందుకంటే మహిళా మూర్తులు అందరూ కూడా ముగ్గులు అంటే చాలా ఇష్టంగా, అందుట్లో సంక్రాంతి ముగ్గులు అంటే చాలామంది పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కాబట్టి అటువంటి ముగ్గుల పండగకి పెద్ద ఎత్తున వచ్చి మేము ఊహించినంతగా మరి నిన్న ఒక్కరోజే మేము చెప్పడం జరిగింది. దానికి ఇంత పెద్ద ఎత్తున మహిళా మూర్తులందరూ కూడా వారు టాలెంట్ చూపించడానికి ఇక్కడికి వచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇంత ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఇక్కడ ఇచ్చి ఇక్కడంతా సంక్రాంతి సంబరాలు చేసుకునే విధంగా ఇక్కడంతా చక్కగా సంక్రాంతి సంబరాలు అందరం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లానే ఈ ముగ్గుల పోటీల్లో 3 ప్రైజులుగా మేము ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతికి 25,000, రెండవ బహుమతికి 15,000, మూడవ బహుమతికి 10,000. అట్లానే అదిగాక ఇక్కడికి వచ్చినటువంటి మరి ప్రైజులని వారికి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ పలువురు హరిదాసుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ నూతన వస్త్రాలతో పాటు పారితోషికాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపురూపమైనటువంటి మన జానపద కళారూపాలని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పర్వదినాల జరుపుకున్న నేపథ్యంలో భగవంతుడి తత్వాన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల స్థాయి వరకు తీసుకెళ్తున్నటువంటి పలువురు హరికథ అలాగే వీధి భాగవతారులని వారితోడుగా హరిదాసుని సత్కరించే భాగ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఈ శుభ సందర్భంలో సిటీ కేబుల్ వీక్షకులు, ప్రేక్షకులు, సాంస్కృతిక రసోదైనటువంటి వారందరికీ శుభం కలగాలి, రైతన్నల జీవితాల్లో వెన్నెలు వెలుగు ప్రసాదించాలని చెప్పి మా పీఠం పక్షాన మా జగన్మాతను ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సంక్రాంతి పండుగ రోజు కూడా కొనసాగింది. 35వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను సంక్రాంతి పండుగ రోజు కూడా కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. పండుగ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలకు జీతాలు పెంచేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మా కడుపు కాలు రోడ్డు మీద ఉంటుంటే మా ఆకలి నినాదాలు మీకు మాత్రము స్పందించట్లేదు. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. అదేమంటే మాకు సీఎం గారు వచ్చేసి ఇప్పటి వరకు చర్చల్లో 6 సార్లు పిలిపించారండి. ఈ 6 సార్లు మా చర్చలు మాత్రం ఫలించలేదు, విఫలమే అవుతున్నాయి. సీఎం గారు వచ్చేసి మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. సలహాదారులు ఉన్న గారు సజ్జల రామకృష్ణ గారు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. అదేమంటే అంగన్వాడీ ఉద్యోగాల నుండి మేము తొలగిస్తున్నాం, ప్రత్యామ్నాయంగా చేస్తున్నాము అని అంటున్నారు. మా సమస్యలు ఎప్పుడండి మీరు పరిష్కరించేది? సీఎం గారు జగన్ గారిని అడుగుతున్నామండి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి వైభవంగా నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. విశేష పుష్పాలంకరణలో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. ఉన్నంతలో అన్నిటికంటే పెద్ద పండుగ ఏమిటయ్యా అంటే మనకి సంక్రాంతి పండుగ కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రతి ఇంట్లో కూడా ఆనందాలతో వెల్లివిరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగన సంక్రగా స్వామిని దర్శించుకున్నట్లయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా స్వామి యొక్క అనుగ్రహంతో చల్లగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. ఇప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. తర్వాత ఆషాఢ మాసంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్య భగవాన్ మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమం అంటారు. ఇదే మకర సంక్రాంతి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని పెద్ద పండుగగా ప్రాశస్త్యం పొందింది. కాబట్టి దేవతలకి
రాత్రి ఒక ఉత్తరాయణం ఒక పూట, దక్షిణాయనం ఒక పూట, అంటే రెండు కలిపి ఒక రోజుతో సమానం కాబట్టి రాత్రి పగలతో సమానం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేరేచర్లలోని వృద్ధాశ్రమంలో అన్నదానము మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు, జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ రాధిక, సిహెచ్ శివాజీ, బాలకృష్ణ చౌదరి, సిహెచ్ లక్ష్మీ సామ్రాజ్యం, డాక్టర్ కల్పన, డాక్టర్ విజయలక్ష్మి, సయ్యద్ షరీఫ్, మానవతా సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ దురదృష్టం కొద్దీ వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉండవలసిన పరిస్థితులు వచ్చాయని, పిల్లలు వారిని ప్రేమగా చూసుకుంటే ఇలా జరగవని అన్నారు. డాక్టర్ కల్పన మాట్లాడుతూ ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులకు మానవతా సంస్థ ద్వారా అనేక సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. మానవతా సంస్థ చైర్మన్ పి రమేష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి మానవతా సంస్థ సహాయపడుతుందని, హాస్పిటల్స్లోనూ, అనాథ శరణాలయాల్లోనూ, మానసిక వికలాంగుల ఆశ్రమాల్లోనూ, ఇతర దివ్యాంగుల ఆశ్రమాలలో మానవతా సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఇవాళ ప్రగతి యూత్ సంఘం తరఫున నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇవాళ అన్నదాన కార్యక్రమానికి అటెండ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి డోనర్గా ఇచ్చిన శ్రీనివాస్ ప్రసాద్ గారు, రాధిక గారు ఇద్దరికి సంస్థ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, కానీ ఇది మేము చేపడుతున్నామని నేను గొప్పగా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి పిల్లలు తల్లిదండ్రుల్ని కరెక్ట్గా చూస్తే ఈ సిచ్యువేషన్ ఈ తల్లిదండ్రులకి లోపల ఉన్న తల్లిదండ్రులకి రాదండి. ఏ బిడ్డలు కూడా కన్నప్పుడు కన్న తల్లి 10 మంది ఉన్నా కూడా 10 మందిని సమానంగా చూడగలుగుద్ది, తను తిన్నా తినకపోయినా. కానీ బిడ్డలు ఒక్క కన్న తల్లిని తండ్రిని చూడలేకపోతున్నారు. సమాజంలో ఇలాంటి అనాథాశ్రమాల్లో అసలు ఎక్కువ పుట్టకూడదండి, కానీ ఎక్కడ చూసినా ఈ అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. పుట్టిన పిల్లలు కన్న తల్లిదండ్రులను కరెక్ట్గా చూస్తే ఈ కర్మ అనేది ఇలాంటి తల్లిదండ్రులకి రాదండి. వాళ్ళు లోపల ఎంత బాధపడతారు. బతకడం కోసం తినాలి ఎవరైనా, ఆ బతకడం కోసం, ఆ ముద్ద కోసం వాళ్ళు తింటున్నా వాళ్ళ మనసులో ఎంత బాధ బరువు ఉంటుందో. కన్న పిల్లలు వదిలేసి వాళ్ళు ఇలా ఉంటున్నామని, ఇలాంటి అనాథాశ్రమాలు ఇంకా ఇలాంటి ఎక్కువ కాకూడదని నా. తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విజిఆర్ మరియు విఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీకి శ్రీ చైతన్య స్కూల్ అమరావతి ఉపాధ్యాయురాలు అపర్ణ పరిశీలించి మొదటి బహుమతి సాధించిన వారికి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల బహుమతి అందజేశారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులను ఇచ్చారు. అనంతరం అపర్ణ వివరాలను సిటీ న్యూస్ కి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బుర్రా వెంకట శివారెడ్డి, చుండు ఝాన్సీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ముగ్గుని మొదటి ప్రైజ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, సంక్రాంతి అంటే ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో, వాళ్ళ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలనే ఉద్దేశంతో చక్కగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు పండించిన పంట ధాన్యాలన్నీ చక్కగా ఈ ముగ్గులో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సూర్యుడు కానీ, ఆ భోగి కుండలు, గాలిపటాలు, చెరుకు గడలు, హరిదాసు సంకీర్తనలు అంతా చక్కటి పల్లె వాతావరణం అంతా మనకి ఈ ముగ్గులో కనిపిస్తుంది. అందువల్ల ఈ ముగ్గుని మొదటి ప్రైజ్గా గుర్తించడం జరిగింది. తూర్పు 7వ మండల అధ్యక్షులు తిరువళ్ళూరి వెంకటరమణ ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని రాములవారి గుడిని శుభ్రం చేసిన అనంతరం ఆ రోజుల్లో అయోధ్యకు వెళ్లిన కరసేవకులను గుర్తించి వారిలో చక్కా హరినాథ్, బద్రీనారాయణ, ఈదర శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అయోధ్యలోని శ్రీరామ మందిరం నిర్మాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇచ్చిన సందర్భంగా జిల్లాలో అన్ని గుళ్లలో స్వచ్ఛ భారత్ చేస్తున్నామని, అలాగే ఈ నెల 22వ తేదీన రామాలయ నిర్మాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరి ఇంటిపైన శ్రీరాముని ధ్వజం ఎగరవేసి ఇళ్లల్లో పూజలు చేసి దీపాలు వెలిగించి రామనామ జపం చేయాలని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, పూజా నియమాలతో, భక్తి పారవస్యంతో శ్రీరామనామం మారం రోగేలా చేయాలని అన్నారు. తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ శనక్కాల ఉమాశంకర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని మన పిల్లలకి, రాబోయే తరానికి ఆదర్శంగా చూపించాలని, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ పెద్దల పట్ల గౌరవాన్ని చూపించే విధంగా మన పిల్లలకి మనమే చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరక్ కుమార్ గౌడ్, కోటా బ్రహ్మం, సాధు రామకృష్ణ, పద్మనాభం, పురుషోత్తం, గురుదత్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది వెళ్ళారు. వారిని కూడా మేము వారి ఇళ్ళకిల్లో లేకపోతే దేవాలయం దగ్గరికి వెళ్ళి సత్కరించుకుంటాం. ఎందుకంటే వారి త్యాగ ఫలితమే ఈరోజు ఈ అయోధ్య భవ్యమైన రామ మందిరం. అనేక మంది అక్కడ దాకా వెళ్ళలేక మధ్యలోనే వెనక్కి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి అనేక కష్టాలు, సుమారు 200 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వెళ్ళి ఆహారం అందిన అందకపోయినా, భోజన వసతులు లేకపోయినా అక్కడున్న మఠాలలో, దేవాలయాలలో, సత్రాలలో తలదాచుకొని యొక్క రామకార్యాన్ని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి హిందూ ఆచారాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం. సరే, పెద్ద ఆయన చెప్పారు, ఒక ఆవును చంపాలి అంటే ఆవునుగా చంపితే అందరూ వ్యతిరేకిస్తారు, దాన్ని పేరు మార్చి చంపేస్తే ఎవరు పట్టించుకోరు. అదే బ్రిటిషర్స్ వారు చేశారు. ఆవుని పులి అని పేరు పెట్టారు. దూరంగా అనేవాడు పులిని చంపుతున్నా అంటే చంపేయమన్నట్టుగా హిందూ మతాచారాలని మూఢనమ్మకం అని ఒక పేరు మార్చారు. సో ఎప్పుడైతే మూఢనమ్మకం అంటున్నారో ఆ మూఢనమ్మకం అని చెప్పి యువత దాని వైపు ఎక్కువ ఆకర్షణగా ఉంటారు. ప్రతిదానికి ఒక ప్రకృతి సంబంధమైన సిద్ధాంతాలతో మన హిందూ ఆచారాలు ముడిపడి ఉంటాయి. వడ్డెర యువగర్జన గుంటూరులో జరగనుంది. ఫిబ్రవరి 25వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవేళ్ల వెంకట్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డెర్లను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. వడ్డెర్లకి సముచిత స్థానం కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని వెంకట్ తెలిపారు. రానున్న రోజుల్లో వడ్డెర్లందరూ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డెర యువగర్జన ఫిబ్రవరి 25 గుంటూరు నగరంలో కన్నీ విని రీతిలో ఆ సభని వడ్డెర యువగర్జన చేపట్టబోతా ఉన్నాం. తద్వారా మా వడ్డెర్ల సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి మా హక్కు, మాకు రాజకీయంగా రావాల్సిన హక్కులు కానీ, మైనింగ్లో మాకు రావాల్సిన హక్కులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో మాకు నిధులు రావాల్సిన కార్పొరేషన్ నిధుల గురించి కానీ అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెల సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.